ఓం శ్రీమాత్రే నమః. శ్రీకరం శుభకరం. ఈరోజు ఇవాల్టి నుండి ప్రారంభించి ఏ ఏ అనారోగ్యాలతో బాధపడేవారు ఎటువంటి స్తోత్రాలు ఇంట్లోనే ఉంటూ పారాయణ చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా ఇంగ్లీష్ నెలను అనుసరించి ఏ ఏ మాసాలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వీరికి కలిసొచ్చే వారాలు ఏమిటి, ఏ దైవాన్ని పూజించాలి అనేటటువంటి అంశాలతో పాటుగా త్వరగా పెళ్లి కావడానికి పెళ్లి కావలసిన అమ్మాయిలు పాటించవలసినటువంటి పరిహారం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. జనవరి 16, 2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. తిది బహుళ తదియ, తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 11 గంటల 19 నిమిషాల వరకు. వర్జం రాత్రి 12 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 19 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుండి 3 గంటల 45 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 43 నిమిషాల వరకు. ఈ రోజున ఉన్న తిథి వార నక్షత్రాలను అనుసరించి ఉదయం 11 గంటల 20 నిమిషాల తర్వాత నుండి మాతృభాష సంస్కృతం కాకుండా ఏదైనా భాషలు నేర్చుకోవడానికి తీర్థయాత్రలకు కాలం అనుకూలంగా ఉంటుంది. నేటి విశిష్టత. ఈరోజు సావిత్రి గౌరి వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరించాలి. సౌభాగ్యవంతులైన వారు 9 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అఖండ సౌభాగ్యంతో పాటుగా పిల్ల పాపలతోటి భోగభాగ్యాలతోటి జీవితాంతం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలుగుతారని ఫలశ్రుతి తెలియజేస్తుంది. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉన్నందున ఈ నక్షత్రానికి సర్పం అధిష్టాన దేవత కాబట్టి ఈరోజు చేసే సర్పారాధన వలన ఎవరికైనా జాతకరీత్యా సర్పదోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఉపశమించే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉండే జంట నాగులకి పాలు పోయడం, యథాశక్తి పూజను ఆచరించడం వలన, అంతేకాకుండా వీటితో పాటు పూజ చేసిన తర్వాత ఆహారంలో పొట్లకాయను కాకుండా వేరే ఏదైనా తినే ప్రయత్నం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. నేటి దినఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు బాగా అవసరం. రుణాలు తాలూకా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మేషరాశి వారు అన్ని విధాలా తగ్గి ఉండడం, జాగ్రత్తలు పాటించుకోవడం, రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది మంచిది. ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉదయం 11 గంటల వరకు ఉన్నటువంటి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా 11 గంటల లోపుగా పూర్తి చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ రోజున కొన్ని కొత్త సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మాట్లాడిన తర్వాత అరే, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే, ఇలా మాట్లాడకపోతే బాగుండేదేమో అని ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ధరించుకునే రంగు ఎరుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు 11 గంటల 20 నిమిషాల వరకు ఉన్నటువంటి కాలం కొంత ప్రతికూలంగా సాగుతుంది. ఆర్థిక విషయాలలో మాట తీరు విషయంలో, పనులకు సంబంధించిన ఒత్తిడి విషయంలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన సర్దుబాటు చేసుకోగలుగుతారు. రేపటికి సంబంధించిన ప్లానింగ్స్ అన్నీ కూడా ఈ రోజున పర్ఫెక్ట్గా చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. ప్రయాణాల మీద దృష్టిని సారిస్తారు. ధరించకూడనటువంటి రంగు వంకాయ రంగు. పాటించవలసినటువంటి పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని స్త్రీ పురుషులకు ఈ రోజున ఉదయం 10 గంటల వరకు ఉన్న కాలం మాత్రమే సహకరిస్తుంది. కనుక ముఖ్యమైన పనులన్నీ కూడా ఈలోపు పూర్తి చేసుకోవడం మంచిది. అనుభవాలు కలిగిన వారి సూచనల మేరకు ముందుకు వెళ్ళాలి. అలసట ఎక్కువగా ఉంటుంది. మాట తీరు విషయంలో జాగ్రత్తలు అవసరం.
ఇంట బయట ఒత్తిడితో కూడిన వాతావరణం నెలకొని ఉంటుంది. ధరించుకున్నటువంటి రంగు ముదురాకుపచ్చ. పాటించవలసినటువంటి పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కాలం అంతా చికాకుగా నడుస్తుంది. కానీ 12 దాటిన తర్వాత నుండి కొంత కీలకమైన సమాచారాన్ని పొందగలుగుతారు. కొన్ని కొత్త అవకాశాలు ఈ రోజును కానీ లేక రేపటిని కానీ అందివచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అవి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వాహనానికి సంబంధించిన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ధరించుకున్నటువంటి రంగు తెలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉదయం 11 గంటల వరకు ఉన్న కాలం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. తరువాత నుండి జాగ్రత్తలు అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. మీ నుండి సలహాలు సూచనలు తీసుకునేవారు బాగుంటారు. మీకు సహకరించేవారు మాత్రం కొంచెం తక్కువగా ఉంటారు. ఒళ్ళు నొప్పులు అనేవి బాధించే అవకాశం లేకపోలేదు. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని నమ్ముకుంటూ పనులను కాస్త వాయిదా ధోరణిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మధ్యాహ్నం తర్వాత నుండి అవసరం. ధరించుకున్నటువంటి రంగు బ్రౌన్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. చర్చలకు సంబంధించిన అంశాలు, ఎవరినైనా దూరంగా పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడానికి, అలాగే ఒక అంచనాకి రావడానికి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పొదుపు చేయడానికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి, మీరేమిటో ఎదుటివారికి నిరూపించడానికి ఈ రోజునున్న కాలం చాలా చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. ధరించుకున్నటువంటి రంగు బూడిద రంగు. పాటించవలసినటువంటి పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం కొంత ప్రతికూలంగా సాగుతుంది. 11 గంటల తర్వాత కాలం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అన్నదమ్ముల మధ్య ఉన్న అపోహలు తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు సాధారణంగా సాగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రకాల వృత్తులతో ఉండేవారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేవారికి కూడా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ధరించకూడనటువంటి రంగు పసుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కాలం ప్రతికూలంగా ఉంటుంది. చికాకుగా టెన్షన్ తోటి పనులు అవుతాయా లేదా అనే స్ట్రెస్ తోటి సాగుతాయి. అయితే 12 తర్వాత నుండి మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అద్దె ఇల్లు మారడం, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనుల మీద దృష్టిని సారించడానికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఉండే కాలం చక్కగా అనుకూలిస్తుంది. స్నేహితులు శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుండి అందివస్తాయి. ధరించుకున్నటువంటి రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఉన్న కాలం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కనుక క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలకు కానీ, ఆర్థికపరమైన అంశాలు కానీ, ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నాలు కానీ ఉదయం 11 గంటల లోపు పూర్తి చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా, ఏ వయసులో ఉన్నవారైనా ఈ రోజువారీ కార్యక్రమాలకు పరిమితం అవుతూ రిస్క్ అనే పదానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలకు దూరంగా ఉండాలి. ధరించుకున్నటువంటి రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉదయం కన్నా మధ్యాహ్నం కన్నా సాయంత్రం యోగాలు చక్కగా పెరుగుతూ వెళ్తున్నాయి. ఆర్థిక విషయాలకు కాలం చక్కగా అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలకు కాలం అనుకూలిస్తుంది. ఇంటికి కావలసిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు. అపీరియన్స్కి ప్రాముఖ్యత ఇస్తారు. ధరించుకున్నటువంటి రంగు పింక్ కలర్. పాటించవలసినటువంటి పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చికాకులతో అయోమయంగా పనులు అవుతాయా లేదా అనే రోజుగా మొదలై అనుకూలమైన పరిణామాలతో పూర్తవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల మీద దృష్టిని పెట్టినట్లయితే సక్సెస్ అవ్వగలుగుతారు.
మధ్యాహ్నం వరకు ఉండే కాలాన్ని చాలా నిదానంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆ తరువాత కాలం క్రయ విక్రయాలకు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, రహస్య శత్రువులను కనిపెట్టడానికి, కుట్రలు కుతంత్రాలను ఛేదించడానికి చేసే ప్రయత్నాలకు కాలం చక్కగా సహకరిస్తుంది. ధరించకూడనటువంటి రంగు చిలకాకు పచ్చ. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం, దుర్గాదేవిని పూజించడం. అనారోగ్యాల నుండి బయటపడడానికి పాటించవలసినటువంటి పరిహారం. పూర్వజన్మ పాపం మనకి ఈ జన్మలో వ్యాధి రూపంలో, అనారోగ్య రూపంలో బాధిస్తూ ఉంటుంది. కాబట్టి పాపం కరగాలంటే పుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలి. పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపకరించేవే ఈ స్తోత్రాలు. అయితే ఏ ఏ అనారోగ్యానికి ఏ ఏ స్తోత్రాలు పారాయణ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. జంట అవయవాలలో వచ్చేటటువంటి అనారోగ్యానికి గాను ఎవరికి వారు కానీ, వారి పేరు మీద ఇతరులు కానీ ఈ స్తోత్రాన్ని చేయవచ్చు. అనారోగ్యానికి వాడే మందులు బాగా పనిచేయడానికి కూడా ఈ స్తోత్రం బాగా పనిచేస్తుంది. జంట అవయవాలు అంటే కళ్ళు, చెవులు, చేతులు, ఊపిరితిత్తులు, కాళ్ళు ఇలా మొదలైన వాటికి అశ్విని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం ఉత్తమం. దీనిలో 12 శ్లోకాలుంటాయి. అశ్విని దేవతలు అంటే దేవతా వైద్యులు. ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఏ పూటైనా పారాయణ చేసుకోవచ్చు. త్వరగా పెళ్ళవడానికి పెళ్లి కాని అమ్మాయిలు పాటించే పరిహారం. ఇది ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి. పెళ్ళి అనగానే ముందు జాతకాలు సరిచూసుకోవాలి. జాతకంలో గురుబలం, కళ్యాణ గడియలు ఉండి కూడా అది అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని పాటించాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అంటే 1 నెల అయింది పెళ్ళై అనుకున్న ఆ అమ్మాయి చేతి నుండి ఒక మట్టి గాజు తీసుకొని ఎవరైతే పెళ్ళి కావాలి అని అనుకుంటూ ఉన్న అమ్మాయి వేరే గాజుల్లో కలుపుకొని ఆ గాజుల్ని కుడి చేతికి ధరించాలి. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళలో లక్ష్మీనారాయణల అంశ ఉంటుంది అని నమ్మకం. కాబట్టి ఇలా చేయడం వలన వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చూడడానికి ఆకర్షణతో చక్కనైన రూపాన్ని కలిగి ఉంటారు. మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. నిర్ణయాలను ఆచి తూచి తీసుకుంటారు. తొందరపాటుతనం అనేది వీరికి ఉండదు. ఇతరులకి సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతారు. వీరితో వాదించి గెలవాలనుకునే వారికి మాత్రం నిరాశే మిగులుతుంది. మాట తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా అది పూర్తయ్యే వరకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా దాన్ని ఎదిరించి కష్టపడి సాధించగలుగుతారు. చాలా కష్టపడి రూపాయి కూడబెడతారు. అయితే ఎదుటివారిని నమ్మి డబ్బులిచ్చి ఆర్థికంగా నష్టపోవడానికి ఈ నెలలో పుట్టిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారిని నమ్మడం అనేది జనవరి నెలలో పుట్టిన వారి యొక్క బలహీనత. వీరికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించి గర్భకోశ వ్యాధులు రావడానికి జనవరి నెలలో పుట్టిన వారికి అవకాశాలు ఉంటాయి. చర్మ సంబంధిత అంశాలు, శ్వాసకోశ అంశాలు, జలుబు మొదలైన విషయాలలో వీరికి జాగ్రత్తలు అవసరం. తెలివి, ఆస్తుల విషయంలో మంచి ప్లానింగ్తో వీరి జీవితం సాగుతుంది. వీరికి కలిసొచ్చే వారాలు బుధవారం, శుక్రవారం. అదృష్టాన్నిచ్చే దైవం శనీశ్వరుడు. శనీశ్వరుని యథాశక్తి పూజించడం. అంతేకాకుండా ప్రతి మంగళవారం, శనివారాలలో హనుమంతుణ్ణి పూజించడం. ఇవి నేటి విశేషాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.